గురుగారు ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ద్వాదశ రాశిలోని ధనుసు రాశి. ధనుసు రాశి పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ముఖ్యంగా మనం ఆదాయం 11, వ్యాయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ప్రకారంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందనే దాని గురించి లెక్కించి దాని గురించి తీసినటువంటిదే ఈ యొక్క ఆదాయం కావచ్చు, ఇవన్నీ వనరులు కావచ్చు. అలానే వీరికి ధనుసు రాశి వారికి పాత విషయాలు, పాత గొడవలు, ఎప్పుడో మార్చిపోయినటువంటి సంఘటనలు, ఎప్పుడో వదిలేసినటువంటి రిలేషన్స్ అన్నీ కూడా మళ్ళీ కూడగలుక్కొని అన్నీ కూడా మళ్ళీ ఒకేసారి కాలగట్టుకునే విధంగా ఉంది. దానివల్ల వీళ్ళు నష్టపోయి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా అన్ని రకాల నష్టపోయేటువంటిది అయితే కనిపిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులు కేతు 1, రాహు 1, అలానే కుజుడు, ఈ 3 కూడా ఇబ్బంది పెట్టండి గ్రహాలు. 3 గ్రహాలు కూడా వీరికి ఇబ్బంది పెట్టబోతున్నాయి. అలానే ఈ ఇబ్బంది పెట్టబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. నీళ్లు ఆర్జనిస్తూ ఉండాలి. 7 మిరపకాయ గింజలు కానీ 7 ఎండుమిరపకాయ గింజలు కానీ నీళ్లు ఆర్జనిస్తూ ఉండాలి. అది మిరియాలు ఒక 7 పెట్టుకొని నీళ్లు ఆర్జనిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా హరినామస్మరణ చేసుకోవాలి. అలానే ప్రతినిత్యం కూడా రాముని వారి జపం చేసుకుంటూ ఉండాలి. అలానే నవగ్రహాల జపం చేసుకుంటూ ఉండాలి. రవి భగవానుడు ఒక్కరికి జపం చేస్తే కూడా చాలు. 6000 సార్లు చేయాలి, లేదా 600 సార్లు చేయాలి. 660 సార్లు చేస్తే సరిపోతుంది. రవి భగవానుడి జపం చేసుకుంటూ ఉంటే వీరికి అన్ని రకాల అదృష్టాలు అనేది కూడా కొంతమేర కలిసి వస్తుంది. అలానే ఈ యొక్క ధనుసు రాశి వారికి బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్ సెక్టారు, అలానే ఐటీ రంగాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రైతులుగా అయితే వీరు పెద్దగా రాణించదు. కానీ పంట భూములు పండిన తర్వాత కొంటారు కదా, అలాంటి అపరాల వ్యాపారం చేసేటువంటి బ్రోకరేజెస్, అలాంటి వాటిలో ఏజెంట్లు, ఇలాంటి వాటిలో అయితే వీరు మంచి నైపుణ్యం పొందే వారు ఉంటారు కాబట్టి అలాంటి ఏదైనా చేసుకోవచ్చు. అలానే ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్లో అయితే మాత్రం ఖచ్చితంగా కొంచెం నత్తనడక నడిచినా బిజినెస్ ముందు రన్ అవుతూ ఉంటుంది. అలాంటి మార్కెటింగ్ రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. గురుగారు, మరి ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటారు? కుటుంబ పరిస్థితి అంటే ఒకటండి, అన్ని రకాల సమస్యలు కొట్టుమిట్లాడి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నప్పుడు కుటుంబ సమస్యలు ఏముంటుంది, ఇక వారు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. ఇక అలాంటి రాకుండా చూసుకోవాలి, దగ్గర రాకుండా చూసుకోవాలి. ఏదైనా సమస్య ఉందంటే ఆ రోజు పరిష్కారం చేసుకోవాలి. సమస్య పెరిగింది అంటే ఇంకొకరికి ఇబ్బంది ఉంది అని అర్థం. కాబట్టి ఆ సమస్యకి అక్కడే పరిష్కార మార్గం చూడాలి. వీళ్ళకి బద్ధకము, నరదిష్టి, నరఘోష, శత్రు భయము, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఉన్నాయండి వీళ్ళకి. అవన్నీ కూడా కొట్టిమిట్లాడుతూ ఉన్నాయి. వీరికి ఎక్కువగా స్ట్రెస్ ఆలోచించకుండా పని చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక రకమైన పని చేసుకుంటూ ఉంటేనే అన్ని రకాల రంగాలు బయటపడేదానికైతే ఉంటుంది వీరు. ఇంకా పరిహారాలకి వస్తే కనుక వీరు ప్రతినిత్యం కూడా వీరు పెట్టుకోవాల్సింటే కెంపు పెట్టుకోవచ్చు. 2.5 క్యారెట్ 3 క్యారెట్ కెంపు స్టోన్ పెట్టుకోవచ్చు. అది కూడా పరిశీలన చేయాలి. వారి జాతకం పరిశీలన చేసిన తర్వాత కెంపు పెట్టుకోవచ్చు. అలానే వీరు దేవుని పరిహారాలు చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రతినిత్యం కూడా దైవానుగ్రహమైనటువంటి శివ భగవాన్ని ఆరాధన చేసుకోవడం, అర్చన చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం లాంటివి చేసుకుంటారు. శివుని యొక్క దర్శనం కూడా వీరికి అద్భుతంగా ఉంటే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోవాలి, గారెల దండ వేయాలి. ఇలాంటి ఏదైనా పరిహారం చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి వేరే చేసుకోవాల్సిన పరిహారాలు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు, లేదా ఆల్టర్నేట్ డే కానీ 2 రోజులకు ఒకసారి కానీ వారంకి ఒకసారి సరే ఈ పరిహారం చెప్పేది ఖచ్చితంగా చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. అలానే ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, బియ్యం మనం తినేటువంటి బియ్యం ఒక 1/4 కిలో, 250 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలపాలి. ఆవు నెయ్యి వేసి కలపాలి అక్షంతలాగా. ఆ కలిపినటువంటి బియ్యాన్ని ఒక వైట్ క్లాత్ తీసుకొచ్చుకోవాలి. వైట్ క్లాత్ బ్లౌజ్ పీస్ లాంటివి తెచ్చుకోవాలి. బ్లౌజ్ పీస్ తెచ్చుకొని 3 ముక్కలు చేసి 3 ముడుపులు కట్టుకోవాలి. ఆ 3 ముడుపులు రోజుకో ముడుపు చొప్పున తల చుట్టూతో 7 సార్లు, తల దగ్గర కాలు వరకు 7 సార్లు తీసేసి అది పొదలగొని చెట్టల్లో కానీ, గ్రోడు పక్కన కానీ, ఇరువైపుల చెరువులో, కుంటల్లో కానీ వేస్తే కనుక అద్భుతంగా వీరికి జరిగినటువంటి చెడు క్రియలే కాకుండా, ప్రకృతి నుంచి వచ్చే దోషాలే కాకుండా అన్ని రకాలు కూడా సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఈ పరాభన సంవత్సరం మొత్తంలో కూడా ధనుసు రాశి వారికి కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. కొత్తగా అయితే వ్యాపారం కానీ జాబ్ కానీ చేయాలనుకున్న వారికి అయితే కనుక ఖచ్చితంగా జూన్ జూలై మాసాల్లో వారికి జాబ్ వస్తుంది.